కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉడత వెంకట్రావు యాదవ్ అన్నగారి నాయకత్వంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్, ఇందిరాగాంధీ మైనార్టీ సేవా సదన్, ఓల్డేజ్ హోమ్ వ్యవస్థాపకులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. వారికి మా ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రూరల్ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఆల్హజ్ అనీఫ్, బీసీసీఎల్ అధ్యక్షులు సిరివల్ల నరేష్, నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ షానవాజ్, షేక్ షబీర్ సయ్యద్ అష్రఫ్, షేక్ బాబు, సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ నవీద్ బాషా, షేక్ సైఫు, షేక్ మొయిద్దీన్, షేక్ నజీర్ బాషా, షేక్ అస్లాం, షేక్ అత్తికా, షేక్ సనా, షేక్ నూరు, శ్వేత రక్తదాతలు మరియు ఫౌండేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశాన్ని, ఆధునిక భారతదేశాన్ని చేయాలని ఒక దృక్పథంతో మాజీ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఎస్కేబీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జయంతి ఎంతో ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన షేక్ ఫయాజ్ గారు, అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షాన్వాజ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ గారు, అష్రఫ్ గారు, నవీద్ అస్లాం గారు, అలాగే మహిళలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఎంతో వైభవంతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. 21 సంవత్సరం ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకే యువతకి పెట్టినటువంటి మహాఘనత రాజీవ్ గాంధీ చేశారు. అలాంటి మహనీయుడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఆయన ఒక ఆశయాల్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని రేపు 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం అవేర్నెస్ లో పోరాడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నత శిఖరాలు తీసుకుపోవాలని, అలాగే రాజీవ్ గాంధీ ఆశయాలు కూడా నెరవేర్చాలని మనసావాచ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. నా పేరు షేక్ అల్లావుద్దీన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని, అదేవిధంగా ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుని. ఈరోజు మా అన్నగారు శ్రీ ఉడత వెంకట్రావు యాదవ్ గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారి 82 జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి, ఈరోజు నా సభ్యులు ఆధ్వర్యంలో, అదే మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి మేమంతా దాతలు ముందుకు వచ్చి బ్లడ్ నిర్వహించడం జరిగింది. వారి పేరున బ్లడ్ ఇచ్చినందుకు వారి పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇంకా ముందట మరెన్నో సేవా కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. మహానేత, కాంగ్రెస్ పార్టీకి గుర్తించుకునే వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీయే కాదు, భారతదేశ ప్రజల్లో చిరకాలం గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఫోన్లు వాడుతున్నా, టీవీలు చూస్తున్నా, ఇంత అభివృద్ధి భారతదేశంలో తెచ్చారంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేక భారతదేశ శత్రు దేశాలైన కొంతమంది ఎల్టీటీ టైగర్లను చేతిలో తీసుకొని ఆయనను మారణ హోమానికి ఆయన ప్రాణాలు తీసుకొని ఈరోజు మన మధ్యలో లేకుండా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఆయన
ఆయన లేకపోయినా మనం ఈరోజు ఆయన యొక్క టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇది కంప్యూటర్ విధాన్ని ఒక తెరకి తీసుకుని వచ్చిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన అడుగుజాడల్లో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తారని చెప్పేసి నేను ఈరోజు ఖచ్చితంగా నమ్ముతూ భారతదేశంలో 2029లో ఖచ్చితంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ యుగం మళ్ళీ ఖచ్చితంగా 29లో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మేమంతా మన అలావుద్దీన్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈయన చేస్తున్న చొరవను మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము కూడా బ్లడ్ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఉడతా వెంకట్రావు గారి నాయకత్వంలో ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు సిరివెల్ నరేష్, నెల్లూరు జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు దేశ ప్రజల గుండెల్లో గుర్తుండిపోయేటువంటి వ్యక్తి, దేశ అభివృద్ధి ప్రదాత శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో, ఉడతా వెంకటరావు నాయకత్వంలో ఇంత ఘనంగా ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అరికట్టేందుకు తండ్రికి తగ్గ తన్యుల పార్లమెంట్ లో ఒక సింహంలా గర్జిస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే మన దేశ అభివృద్ధి కోసం పోరాడాడో, మన దేశ అభివృద్ధి కోసం పాకిస్తాన్ సైతం ధీటుగా ఎదిరించి మన దేశానికి అభివృద్ధి తీసుకొచ్చేందుకు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, టీవీ టెక్నాలజీ అయితేనేమి, ఫోన్ టెక్నాలజీ అయితేనేమి, వీటన్నిటిని మన దేశంలో అత్యంత స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆయన్ని కొంతమంది ఆయన అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తట్టుకోలేక అతి కిరాతకంగా చంపించి ఈరోజు మన దేశానికి దూరం చేసిన వ్యక్తి. ఆయన చనిపోయినా సరే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మేము ఈ దేశానికి అండగా ఉండాలి, లేకపోతే ఈ దేశం పూర్తిగా నాశనం అయిపోద్దని చెప్పని వాళ్ళు అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు మన దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని ఏ విధంగా ఎదురుస్తున్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో 2029లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పని పూర్తిగా దేశ ప్రజలు నమ్మారు. కాబట్టి మొన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి విద్యార్థులపై జరిగిన దాడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఏ విధంగా వచ్చారో మన దేశ ప్రజలందరూ గమనించారు. దానికి ఈ రోజు మేమందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వం నడుస్తున్నందుకు చాలా సంతోషంగా మేము ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే రాబో రోజుల్లో మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేందుకు సీనియర్ నాయకులతో కలిసి అందరినీ కలుపుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి మైనార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేందుకు నెల్లూరు జిల్లాలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.